అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో చాలా రోజులైంది కదా, నేనైతే వ్లాగ్స్ ఏం పెద్దగా చేయలేదు. ఈరోజు ఏంటంటే స్పెషల్. సో హాలిడేస్ ఇచ్చినారు కదా పిల్లలకి. మమ్మీ ఒక్కరోజు హోటల్కి పోదాం, రెస్టారెంట్కి మంచి ఫుడ్ లాగించేద్దాం అన్నారు. హాలిడే రెడీ అయిపోయింది, నేను కూడా రెడీ అయినా. యాజ్ యూజువల్ మనం ఎప్పుడు సింపుల్ గానే రెడీ అవుతాం. కొత్తది స్వాతి హోటల్ అంట, ఎట్లా టేస్ట్ ఉంటుందో అది స్వాతి కాదు, స్వాగత్ రెస్టారెంట్. అది టేస్ట్ ఎలా ఉంటుందో మీకు ఖచ్చితంగా చెప్తాం. సో మేమైతే హోటల్కి వెళ్తున్నాం, రెస్టారెంట్కి. సో ఫుడ్ ఎలా ఉంటుంది, కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయిందంట. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది, మేము కూడా మీకు షేర్ చేసుకుంటాం. బ్లాగ్ మొత్తం చూసి మాకు లైక్ కొట్టేసి కామెంట్ చేసేయండి, అట్లనే హైప్ కూడా చేసేయండి. ఏదో తేడాగా ఉందంటే సో మొత్తానికి అయితే బైక్లో వెళ్ళిపోతున్నాము రెస్టారెంట్కి. స్వాగత్ రెస్టారెంట్ అనమాట. సో వర్షం పడేలా ఉంది, కూల్ వెదర్, ఫుల్ గాలి వస్తుంది అనమాట బైక్లో. చాలా బాగుంది వెదర్ అయితే. సో మొత్తానికి రెస్టారెంట్ అయితే రీచ్ అయిపోయినాం. అబ్బా ఏం గాలి వస్తుంది కదా, సూపర్గా ఉంది అసలు క్లైమేట్ అయితే. చీరసిన ఎంత ఎక్సలెంట్గా ఉందంటే క్లైమేట్, అంత బాగుంది అనమాట. మొత్తానికి అయితే మేము స్వాగత్ రెస్టారెంట్కి వచ్చేసాము. చాలా బాగుంది రెస్టారెంట్ అయితే. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. చాలా బాగుంది హోటల్, నీట్నెస్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే మెనూ వచ్చేసింది, చూస్తున్నాము. ఏం ఆర్డర్ చేయాలా అని మా హరిని మాత్రం నాటుకోడి చికెన్ దమ్ బిర్యానీ అడిగింది. సో అదే ఆర్డర్ చేసాము. అట్లనే ఫ్రూట్ మిక్స్ ఒకటే ఆర్డర్ చేసాము. అది తిన్నాక మళ్ళీ డిసైడ్ చేసుకుందాం అనుకున్నాము అందరము. సో మొత్తానికి అయితే నాటుకోడి చికెన్ బిర్యానీ మేమైతే ఆర్డర్ చేసేసాము. హోటల్ చూస్తే బిల్లు మాత్రం వాసిపోతుంది అనిపిస్తుంది మాకు. అదే డిసైడ్ చేసుకుంటాం. నాటుకోడి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. మొత్తం వీళ్ళకే తక్కువ, నాకు ఏం ప్రస్తుతానికి ఖాళీ ఉండకుండా ఇది తింటాం. సో మొత్తం మేము ఆర్డర్ చేసిన నాటుకోడి చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసింది. దీని ప్రైస్ అరౌండ్ 545 ఉంది అనమాట. మనకి ఇది ఇద్దరికి వస్తుంది ఒక ప్లేట్. సో హరినికి తేజాకి అయితే ఫస్ట్ పెట్టేసాము. తర్వాత మేమైతే నార్మల్గా ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. సో అది కొంచెం లేట్ అవుతుంది అన్నారు. సో అంతలోపు మేము కూడా జ్యూస్ తాగాము. పిల్లలేమో మంచిగా బిర్యానీ ఎంజాయ్ చేశారు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, నిజంగా చెప్తున్నా. కాస్ట్ ఎక్కువైనా కానీ చాలా బాగుంది. స్వాగత్ రెస్టారెంట్ న్యూగా ఓపెన్ అయిందనమాట ఇక్కడ. అండ్ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది అని. నేనైతే యాక్చువల్లీ ఫ్రై పీస్ బిర్యానీ చెప్పాను. సో హరిని టేస్ట్ చేయి మమ్మీ, చాలా బాగుందండి. నేను కూడా ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. రియల్లీ చాలా బాగుందండి టేస్ట్. నాటుకోడి చికెన్ బిర్యానీ నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఎప్పుడు కూరనే ట్రై చేశాను అనమాట. వడలోకి పులుసు అలాగా, ఇలాగ ఎప్పుడు తినలేదు. చాలా బాగుంది. సో అందులోకి మళ్ళీ మేము చెప్పిన ఫ్రై పీస్ బిర్యానీ కూడా వచ్చేసింది. సో మొత్తం తినేసి మేమైతే ఫుల్గా కుమ్మేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో అందరు లైక్ చేయండి, చూసిన వాళ్ళు ఖచ్చితంగా హైప్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.